హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేయడానికి అయితే వచ్చేసానమాట. నేను సీరియల్ చెప్తూ ఉంటాను, మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అరుణ సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, బాగా చెప్పావు, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాదేసేయండి. ఇంకా సీరియల్లోకి వెళ్ళేటప్పుడు అందరికీ ఒక చిన్న మాట ఏంటంటే, సీరియల్ చెప్పేటప్పుడు కానీ మీరు వినేటప్పుడు కానీ ఎక్కడైనా వీడియో బోర్ అనిపిస్తే వీడియో స్కిప్ చేసేసేయండి, ఏం పర్వాలేదు. ఇంకా సీరియల్లో వచ్చేసేపటికి నేత్ర అబద్ధం చెప్తుంది కదా, ముందు అయితే నిజమే చెప్తుంది. మీరు నాకు ఏంటంటే ఇంకా దేవా మీద నేను కంప్లైంట్ పెట్టాను కదా, ఆ కంప్లైంట్ వాపస్ తీసేసుకుంటాను. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఈ కోర్టులు కేసులు అని అనేసి అంటూ ఉంటే మా అమ్మకి అసలే ఒంట్లో ఆరోగ్యం బాగోలేదు, తనేమవుతుందో ఏమో నాకు టెన్షన్గా ఉంది. కాబట్టి ఈ కోర్టులు కేసులు ఇదంతా వద్దు, నేను దేవా మీద పెట్టినటువంటి కేసు వాపస్ తీసుకుంటున్నాను అని చెప్పేసి నాకు చెప్పగానే ఇంకా మిథున చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంకా నా భర్త దేవా బయటికి వచ్చేస్తాడు, ఇంకా తను ఏం తప్పు చేయలేదు అనేసి నిర్ధారణ కూడా అవుతుంది అని చెప్పేసి ఇంకా నేత్రాన్ని తీసుకొని గబగబా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అనమాట. వెళ్ళి ఎస్ఐ గారితో చెప్తూ ఉంటుంది, నేత్ర కేసు వాపస్ తీసుకుంటానంటుంది, కాబట్టి మీరు ఆ వాపస్ తీసుకునే పేపర్లు ఏదో ఇంకా నేత్రతోటి రాపిచ్చేసుకొని సైన్ పెట్టించేసుకొని నా భర్తను వదిలిపెడితే నేను నా భర్తతో పాటు తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి మిథున సందు లేకుండా ఎస్ఐ గారికి చెప్తూ ఉంటే ఎస్ఐ గారు ఏదో పని మీద ఉండి, ఆగమ్మా ఏంది నీ గోల, వింటున్నాను కదా, ఉండు ఒక నిమిషం ఆగు, నువ్వు చెప్తే సరిపోదు కదా, తను చెప్పాలి, ఎందుకంటే తను కదా రేప్ కేసు పెట్టింది, అలాంటిది అసలు ఎవరైనా ఒత్తిళ్ళ వల్ల ఈ కేసు వెనక్కి తీసుకుంటుందా లేదంటే తను నిజంగానే కేసు వెనక్కి తీసుకుంటుందా అవన్నీ మాట్లాడి అప్పుడు మేము సైన్ పెట్టించుకుంటాం. ఎవరెవరో వచ్చేసి తిను కేసు వాపస్ తీసేసుకుంటుంది, అది ఇది అంటే మేము వినం కదా, నువ్వు కాసేపు ఆగితే మా పద్ధతిలో మేము విచారించుకొని ఇంకా అప్పుడు మాట్లాడుకుంటాం అనేసి అనగానే మీరు నా పాపం కాసేపు ఆ ఓపిక పడుతుందన్నమాట. ఇంకా అప్పుడు ఎస్ఐ గారు నేత్ర అని అడుగుతారు, ఏంటమ్మా నువ్వు కేసు వాపస్ తీసుకుంటున్నావా, ఎవరైనా నిన్ను భయపించారా, అది ఇదా బెదిరించారా అని చెప్పేసి అడుగుతూ ఉంటే నేను కేసు వాపస్ తీసుకోవట్లేదని ఒక్కసారిగా చెప్తుందన్నమాట. ఇదేంటా, ఇందాక కేసు వాపస్ తీసుకుంటానంది, ఇప్పుడు కేసు వాపస్ తీసుకొని అంటుంది, ఇదేందా అని చెప్పేసి పాపం మిథున టెన్షన్ పడిపోతూ ఉంటే ఇంకేముంది, ఆ పక్కన ఆదిత్య దొంగ మొహమ్మడు ఉన్నాడు కదా, దీనన్నిటికీ మూల కారణము ఆ నేత్రాన్ని ఇలా నటించమని చెప్పింది కూడా ఆదిత్యనే కదా, వాడు ఆ పోలీస్ స్టేషన్లో గోడ పక్కన నుంచి ఉండి నేత్రాన్ని భయపిస్తూ ఉంటాడనమాట. ఇంకా నేత్ర భయపడిపోయి పాపం ఏం చేస్తాడో ఏమో, లేనిపోనిది ఎందుకు అని చెప్పేసి కేసు వాపస్ తీసుకున్నానంటే వీడు నన్ను బతకనీడు, వీడికి దేవాగడికి మధ్య ఏముందో ఏమో, నన్ను అల్లాడించుకు తింటున్నారు అనేసి మనసులో అనుకొని నేనైతే కేసు వాపస్ తీసుకోను అని చెప్పేసి నేత్ర పాపం ఆదిత్యకు భయపడిపోయి ఇంకా మిథునాకి ఇచ్చిన మాట తప్పి ఇలా చెప్తుందన్నమాట. ఇంకా మిథునాకి కోపం వస్తుంది, అదేంటి నేత్ర, ఇంటి దగ్గర ఉన్నప్పుడే నువ్వే కదా, నువ్వే కదా నేను దేవా మీద పెట్టినటువంటి కేసు వాపస్ తీసుకుంటున్నానని చెప్పావు, మరేంటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా చెప్తున్నావు అనేసి అనగానే, ఏం మాట్లాడుతున్నావు మిథున, నేను ఎందుకు తీసుకుంటాను కేసు వాపస్, అసలు నేను తీసుకోను అని చెప్పేసి ఇంకా గట్టిగా నేత్ర అంటూ ఉంటే ఇంకా నేత్ర ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది. సార్ నేను ఒంటరిగా ఉండటం చూసి ఆ దేవా నన్ను రేప్ చేయాలని వచ్చాడు, అలాంటి మనిషి మీద ఇప్పుడు నేను ఇచ్చిన కేసు వాపస్ తీసుకుంటే నేనైతే తప్పు చేసిన దానిలాగా అవుతాను, దేవా ఏదో మంచోళ్ళలాగా అవుతాడు, లేదు సార్ నేనైతే కేసు అయితే వాపస్ తీసుకోను, నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలనుకుంటున్నాను దేవా మీద, కాబట్టి ఎఫ్ఐఆర్ రాసుకోండి సార్ అని చెప్పేసి నేత్ర చెప్పగానే మిథున ఒక్కసారి షాక్ అవుతుందన్నమాట. దేవా కూడా జైలు లోపల ఉంటాడు కదా, పాపం అలాగే ఉండి చూస్తూ ఉంటాడు, అసలు ఏం జరుగుతుందా ఏంటా, ఈ గోలంతా ఏంటా అని చెప్పేసి మొత్తానికి ఇంకా మిథున అయితే మటుకు పెద్ద షాకేనమాట నేత్ర విషయంలో. ఇంకా నేత్ర మోసం చేసింది పాపం, ఇప్పుడు నా దేవ ఎలా బయటకు వస్తాడు మిథున ఆలోచిస్తూ ఉంటుంది. ఈ నేత్ర ఇలాగా చేయటానికి ఏదో బలమైన కారణం ఉంది, ఎవరో తిని చేత అలా చేపిస్తున్నారు, అసలు తిని వెనకాల ఎవరున్నారు, ఇదంతా ఎవరు చేపిస్తున్నారు, ఇదంతా కూడా కనుక్కోగలిగితే నా భర్త దేవాన్ని నేను బయటికి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మిథున ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా నేత్ర అయితే మటుకు ఎస్ఐ గారికి చెప్తూ ఉంటుంది, నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలనుకుంటున్నాను దేవా మీద, మీరు చేసుకోండి సార్ అనగానే ఇంకా ఎస్ఐ మిథున దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు, నీ మొగుడు నీ భర్త దేవాని ఎవరు బయటికి తీసుకురాలేరు, వాడి మీద ఎన్ని కేసులు ఇరికేయాలో అన్ని కేసులు ఇరికిచ్చేస్తాం, ఇంకా వాడు బయటికి రాడు, ఇంకా అది ఇదని చెప్పేసి ఎస్ఐ మాట్లాడుతూ ఉంటే మిథున బాధపడుతూ ఉంటుంది. ఒక పక్క నేత్రాన్ని అడుగుతూ ఉంటుంది, చెప్పు నేత్ర, నువ్వు ఇంటి దగ్గర
కేసు వాపస్ తీసుకుంటానని చెప్పావు కదా, మరి ఈలోపు ఏమైంది? నిన్ను ఎవరైనా భయపించారా? చెప్పు నేత్ర, ప్లీజ్ నేత్ర అని చెప్పేసి పాపం మిథున ఎంత ప్రాధేయపడ్డా సరే నేత్ర మటుకు అస్సలు ఒప్పుకోదనమాట. అలాంటి వాడి మీద నేనెందుకు కేసు వాపస్ తీసుకుంటాను? అప్పుడు నేను తప్పు చేసిన దానిలాగా అవుతాను కదా, ఇంకా అసలు ఏం లేదు, నేను మటుకు కేసు వాపస్ తీసుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిందే అని చెప్పేసి కన్ఫామ్గా చెప్పేస్తుంది. ఇంక ఈ పోలీస్ స్టేషన్లో ఈ సీన్ ఇలా జరుగుతూ ఉంటే మిథున వాళ్ళ అత్తకి చెప్పింది కదా, నేను దేవాన్ని తీసుకొని వస్తాను ఇంటికి అత్తయ్య గారు అనేసి పాపం ఇంకా ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. దేవా వస్తాడు, నా కొడుకు వస్తాడు ఇంటికి, అది కాకుండా మిథున మాట ఇచ్చిందంటే కంపల్సరీగా చేస్తుంది, నా బిడ్డని ఇంటికి తీసుకొని వస్తుంది అని చెప్పేసి పాపము ఆవిడ అటు ఇటు కంగారుగా తిరుగుతూ ఉంటే అప్పుడే ప్రమోదిని అంటే వాళ్ళ పెద్ద కోడలు మాస్టర్ గారు సత్యమూర్తి వాళ్ళ పెద్ద కోడలు ప్రమోదిని వస్తుందన్నమాట. వచ్చి ఏంటి అత్తయ్య గారు అలా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు అంటే, మిథున చెప్పింది కదా దేవాని ఇంటికి తీసుకొని వస్తానని, కాబట్టి నా కోడలు చెప్పిందంటే కన్ఫామ్గా చేస్తుంది, దేవాని ఇంటికి తీసుకొని వస్తుంది, నువ్వు గబగబా దేవ రాగానే దిష్టి తీయటానికి హారతి ఇవ్వటానికి అన్నిటికీ ఏర్పాట్లు చేయి ప్రమోదిని అనేసి అనగానే సరే అత్తయ్య అని చెప్పేసి ప్రమోదిని కూడా చాలా సంతోషంగా వెళ్తుందన్నమాట. ఇంక అంతా రెడీ చేసుకోవాలని ఈలోపే సూర్యకాంతం వాళ్ళ ఆయన ఇద్దరు కూడా వస్తారు. వచ్చి ఏంటమ్మా నిజంగానే దేవ బయటకు వస్తాడనుకుంటున్నావా అనగానే, నా కొడుకు దేవ ఇటువంటి తప్పు చేయలేదురా, కాబట్టి మిథున చెప్పింది కాబట్టి కన్ఫామ్గా మిథున తీసుకొని వస్తుంది అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర నేత్రకి మిథునకి కాసేపు గొడవ జరుగుతుందన్నమాట. నేత్ర అబద్ధం చెప్పింది కదా, ఇంకా మిథునకి కోపం వచ్చి నేత్ర మీద చెయ్యి ఎత్తుతుందన్నమాట. ఈలోపే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు, ఇదిగోండి మీరు ఉన్నది పోలీస్ స్టేషన్లో అనేసి మర్చిపోవద్దు, ఇలాగ ఒకరి మీద ఒకరు దౌర్జన్యం చేసుకుంటే ఇద్దరిని కూడా తీసుకెళ్ళి లాకప్లో వేయాల్సి వస్తుంది, కాబట్టి మీరు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి అని చెప్పేసి ఎస్ఐ గారు మిథునాని నేత్రాన్ని కొంచెం గట్టిగానే కోప్పడతారనమాట. ఇంకా మిథున పోలీస్ స్టేషన్ నుంచి దేవా మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, నేను నిన్ను బయటికి తీసుకొని వస్తాను, ఈ నమ్మకం మీదే ఉండు అని చెప్పేసి ఇంకా మిథున వస్తూ హరివర్ధన్ గారి దగ్గరికి వెళ్తుందన్నమాట. ఇంకా హరివర్ధన్ గారు మిథున మధ్య మాటలు జరుగుతూ ఉంటాయి. అప్పుడే హరివర్ధన్ గారు అంటూ ఉంటారు, ఏంటమ్మా మిథున నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తాం ఏంటి, పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలకు దిగటం ఏంటి, మీడియా ముందుకు రావటం ఏంటి, ఎప్పుడైనా మన ఫ్యామిలీ అసలు ఇలా చేసిందా, నువ్వెందుకమ్మా ఇలా చేస్తున్నావు అనగానే, లోపల ఉన్నది నా భర్త దేవా నాన్న, అది కాకుండా దేవా ఎటువంటి తప్పు చేయడు అని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నా మనసు చెప్తుంది, కాబట్టి దేవాన్ని ఎలాగైనా సరే జాగ్రత్తగా కాపాడుకొని బయటకి తీసుకురావాల్సిన బాధ్యత నాకుంది, కాబట్టి నేను ఇదే కాదు ఎంత దూరమైనా వెళ్తాను, నా భర్త దేవాన్ని బయటికి తీసుకొచ్చుకునే దాకా కూడా నేను పోరాటం చేస్తాను అని చెప్పేసి దేవ గట్టిగా హరివర్ధన్ గారికి చెప్తూ ఉంటే హరివర్ధన్ గారు అంటూ ఉంటారు, సాక్ష్యాలు ఎంత గట్టిగా ఉన్నాయి అయినా కూడా నువ్వు నమ్మవేంటి అనేసి అంటూ ఉంటే అప్పుడు మిథున అంటూ ఉంటుందన్నమాట, నాన్న మీరు నమ్ముతారో లేదో, మీకు నేను ఈ విషయం చెప్పచ్చో లేదో అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. నేను ఒకవేళ ఎప్పుడైనా సరే రూమ్లో చీర మార్చుకుంటూ ఉంటేనే తలదించుకొని వెళ్ళిపోతాడు నా భర్త దేవ, ఇప్పుడు అలాంటి చాట్లాలు ఉన్నవాడు అనుకో, నా మీద కూడా బ్యాడ్ బిహేవియర్ చేయొచ్చు కదా, మేము అన్ని రోజులు ఆ ఇంట్లో కలిసి ఉన్నా సరే ఎవరిని ఎటువంటి బ్యాడ్ బిహేవియర్ చేయడు, ఎవరిని నోరు తప్పి మాట కూడా జారుడు, అలాంటి దేవ తప్పు చేశాడు అంటే ఎలా నమ్ముతాడు నాన్న, కాకపోతే ఈ అమ్మాయి నేత్ర దగ్గరతో ఎవరో ఏదో చేపిస్తున్నారు, నేను ఆ మనిషి ఎవరు ఏంటి అనేది కనిపెడతాను, గ్యారంటీగా వాళ్ళకి శిక్ష పడేటట్టు నా దేవ బయటకు వచ్చేటట్టుగా చేసుకుంటాను అని చెప్పేసి నేత్ర గట్టిగానే నేత్ర గురించి ఈ మిథున వాళ్ళ నాన్నగారికి చెప్తూ ఉంటుందన్నమాట. ఏమోనమ్మా నువ్వు నీ మనసు అలా చెప్తుంది అంటున్నావు, నువ్వు కాబట్టి నమ్ముతున్నావు ఆ దేవాని, కాకపోతే ఈ దేవ వీధి రౌడీ ఫస్ట్ నుంచి వాడు తేడాగానే ఉన్నాడు, అందరితో గొడవలు పడుతూ అది ఇది అని చెప్పేసి నువ్వు ఒక్కదానివే నమ్మకంగా ఉన్నావు, నీ నమ్మకం ఏమవుతుందో ఏమో, రామ్మ ఇంటికి వెళ్దాం అనేసి అంటూ ఉంటే అప్పుడే మిథున అంటూ ఉంటుంది, నేను ఎక్కడికి రాను నాన్న, ఇంకా జైలు నుంచి నా భర్తని విడిపించుకొని నేను ఇంటికి తీసుకొని వెళ్ళి మా అత్తయ్యకి మా మామయ్యకి చెప్పాలి, వాళ్ళకి మాట ఇచ్చాను ఆల్రెడీ, మీ కొడుకుని నేను జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పేసి, కాబట్టి ఆ మాట నేను నిలబెట్టుకోవాలి కదా, కాబట్టి ఆ మాట నిలబెట్టుకుంటాను నాన్న అని చెప్పేసి మిథున గట్టిగానే హరివర్ధన్ గారికి చెప్తే ఇంకా హరివర్ధన్ గారు కూడా ఇంకా మిథునాన్ని అలాగే ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి వెళ్ళిపోతారనమాట. అంటే తిను పోలీస్ స్టేషన్లో నుంచి ఆటో కోసం అని చెప్పేసి రోడ్డు మీద నిలబడ్డప్పుడు హరివర్ధన్ గారు కారులో వెళ్తూ మిథునాన్ని చూసి కారు ఆపుతారు. ఇంకా అక్కడ ఇద్దరి మధ్య మాట జరుగుతూ ఉంటుంది. తర్వాత హరివర్ధన్ గారు మిథునాన్ని వాళ్ళ ఇంటి దగ్గర అంటే దేవ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేసి హరివర్ధన్ గారు వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడే గుమ్మం దగ్గర పాపం ఎదురు చూసి నా కొడుకు ఇంటికి వస్తాడు, నా కోడలు మిథున నా కొడుకుని తీసుకొని వస్తుంది అనేసి ఎదురు చూస్తూ ఉంటారు కదా.
మాస్టర్ గారు భార్య అప్పుడే కారు సౌండ్ విని సూర్యకాంతం వాళ్ళ ఆయన అంటూ ఉంటాడనమాట. మిథున దేవ వచ్చినట్టున్నారు, దేవాన్ని తీసుకొని వచ్చినట్టుంది మిథున అని చెప్పేసి గబగబా ఇంట్లో నుంచి అందరూ పరిగెత్తి బయటకు వచ్చేలోపు మిథున ఒక్కటే బాధాకర మొహంతో లోపలికి వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే దేవ వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది, అమ్మ మిథున ఏడమ్మా దేవ అని. కానీ నన్ను క్షమించండి అత్తయ్య గారు, నేను దేవాన్ని తీసుకురాలేకపోయాను. ఆ నేత్ర ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో నేను దేవ మీద పెట్టినటువంటి కేసు రివర్స్ తీసుకుంటాను అని అనింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందో ఏమో తెలీదు, ఇంకా నేను అసలు కేసు తీసుకోను అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసింది. ఎవరో తనతో కావాలని ఇదంతా చేపిస్తున్నారు, నాకు బాగా కన్ఫామ్గా అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఎవరు ఏంటి అనేది నేను కనిపెడతాను, మీరేం బాధ పెట్టుకోమాకండి, నా మీద నమ్మకం ఉంచండి చాలు, నేను మీ కొడుకుని నా భర్తని జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చుకుంటాను అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటే మాస్టర్ గారు బాధపడిపోతూ ఉంటారు. వాడు అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నాడు వాడుకు అనేసి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మిథున అంటూ ఉంటుంది, చూసారా వాడు అసలు నా కడుపునే పుట్టలేదు, వాడు నా కడుపును పుట్టినందుకు నేను చాలా బాధపడుతున్నాను అనేసి మీరు చాలాసార్లు ఫీల్ అయ్యి బాధపడ్డ రోజులు చాలా ఉన్నాయి కదా మామయ్య గారు, అలాంటిది ఇవాళ రోజున నా కొడుకు పోలీస్ స్టేషన్లో ఎంత బాధపడుతున్నాడో వాడు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా, అంటే మీకు దేవా మీద మంచి అభిప్రాయమే ఏర్పడింది కదా, ఇదే అభిప్రాయం అలాగే ఉంచుకోండి, మీ అబ్బాయి జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పేసి ఇంకా మిథున వాళ్ళ అత్తయ్యకి మామయ్యకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకెక్కడ ఇలా జరిగిన తర్వాత నేత్ర ఆదిత్య ఇద్దరు కలుస్తారన్నమాట. ఒక చోట కలిసిన తర్వాత ఆదిత్య చెప్తూ ఉంటాడు, ఎందుకు నువ్వు కేసు వాపస్ తీసుకోవాలనుకున్నావు అనగానే ఇంకా జరిగింది చెప్తుందనమాట. ఆ మిథున మామూలు మనిషి కాదు, ఎలాంటి వాళ్ళనైనా సరే మంచిగా మార్చేస్తుంది, నిన్ను కూడా అలా మార్చాలనుకున్నట్టుంది, నువ్వే కానీ నిజం చెప్పుంటే ఆ దేవ మీద నేను ఎలా కక్ష తీర్చుకోగలను, నాకు కొంచెం హెల్ప్ చేయి, ఇదిగో నీకు డబ్బులు అని చెప్పేసి ఆదిత్య తన జోబీలో ఉన్నటువంటి అమౌంట్ తీసి ఇంకా నేత్రకి ఇస్తాడు. అంటే నేత్ర ఆదిత్య కేసులో అమ్ముడు పోయిందని చెప్పుకోవాలన్నమాట. ఇంకా దేవాకి ఎలాగైనా సరే కేసుల మీద కేసులు పెట్టి దేవాన్ని బయటికి రానియకుండా చూస్తే మిథునాన్ని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఆదిత్య గోల కదా, కాబట్టి ఆదిత్యని ఇదంతా చేపిస్తున్నాడు కదా. అప్పుడు నేత్ర అంటూ ఉంటుందన్నమాట, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు చేయమన్న ప్రతి పని చేస్తాను, దేవా మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను కాబట్టి ఇంకా ఎవరు కూడా వాడిని బయటికి రానిలేరు, ఇంకా అది కాకుండా ఒక ఆడవాళ్ళ మీద ఇలా చేయి వేశారు అంటేనే కేసు చాలా విపరీతంగా ఉంటుంది, వాళ్ళ మీద పెద్ద కేసులే పడతాయి కదా, కాబట్టి ఇంకా దేవా జైల్లోనే మగ్గిపోతాడు అని చెప్పేసి ఇంకా నేత్ర గట్టిగానే ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటే ఆదిత్య ఏమో పొంగిపోతూ ఉంటాడనమాట. ఇంకేముంది దేవాగాడు బయటికి రాడు, వాడి బతుకంతా కూడా పోలీస్ స్టేషన్లోనే ఉంటుంది, ఇంకా నేను మిథునాన్ని పెళ్లి చేసుకోవచ్చు, ఇంకా మిథున నేను హ్యాపీగా ఉండొచ్చు అది ఇది అని చెప్పేసి ఇంకా ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడనమాట. మొత్తానికి నేత్రకి ఆదిత్యకి మధ్యలో జరుగుతూ ఉంటే ఇంకా మిథున ఆలోచిస్తూ ఉంటుంది, నేత్రాన్ని ఎవరో భయపెట్టేశారు కాబట్టి తనని ఏ విధంగా కనిపెట్టాలి, తను అసలు ఎలాంటి మనిషి, తను ఏ ఊరు, తను ఎక్కడి నుంచి వచ్చింది, తను గతంలో ఏం చేసేది, ఈ విషయాలన్నీ తెలిస్తే తన వ్యక్తిత్వాన్ని బట్టి మనం ఏ విధంగా తనని మన దారిలోకి తీసుకోవచ్చు అనేది మనకు అర్థమవుతుంది అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఉంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్ ఈరోజు ఈ విధంగా జరిగిందన్నమాట. మీకు సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాదేసేయండి. రేపు రాబోయే నువ్వు ఉంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు ఉంటా మరి, బాయ్.